ఎవరితోనైనా స్నేహం చేసే ముందు మనం చూడాల్సింది వాళ్ళకు ఉన్నటువంటి ధనము, ఐశ్వర్యము, పలుకుబడి, ఒడ్డు, పొడుగు, రంగు ఇవి కాదు. వాళ్ళలో గుణం ఉందా లేదా, గుణవంతులా కాదా. గుణం లేనటువంటి ధనికుడి కన్నా, ఐశ్వర్యవంతుడి కన్నా అడుక్కు తినేటువంటి గుణం కలిగిన బికారి మేలు. ప్లాస్టిక్ పువ్వుల కన్నా గడ్డి పువ్వులు మేలు కదా. అలాగే మనం మనిషి ఐశ్వర్యాన్ని చూసి దగ్గర చేరితే ఏదో ఒక రోజు వాడి చేతిలో మనకు భంగపాటు తప్పదు, ఆపద తప్పదు. ఎందుకంటే ప్రధానంగా మనిషికి ఉండాల్సినటువంటి గుణం అతడిలో లేదు కాబట్టి. పాము మీద ఉన్నటువంటి కృష్ణుని పాదాలు అంటారు కదా, అర్ధచంద్రాకారంలో ఉంటాయి నాగుపాము మీద ఉండేటువంటి గుర్తులు. ఆ గుర్తులను చూసి, దాని పడగ యొక్క అందాన్ని చూసి, దాని యొక్క రంగును చూసి మురిసిపడి భ్రమించి దాని దగ్గరికి పోతే అది వేసేటువంటి విషపు కాటుకి తల్లడిల్లుతూ మరణించక తప్పదు. ఏ రోజైనా మనం మనుషుల్లో చూడాల్సింది మిత్రులైనా బంధువులైనా గుణం ప్రధానం, అంతేగాని వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం కాదు. ఇది మనం ఎప్పుడూ గుర్తుకు పెట్టుకోవాలి.